అందరికీ నమస్తే. ఈరోజు మనతో ఉన్నారు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ అడుసుమల్లి శ్రీనివాసరావు గారు మనతో ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్కారం అండి. సార్, ఇప్పుడు బాగా వినిపిస్తుంది ఏంటంటే రాబిన్ శర్మ గురించి బాగా టాపిక్స్ వస్తున్నాయి సార్. ఎందుకంటే రాబిన్ శర్మ తీసుకునేటువంటి నిర్ణయాలు అధినేత అయినటువంటి చంద్రబాబు గారికి నచ్చుతున్నాయి, కానీ ఆయన తీసుకునే నిర్ణయాలు మాత్రం కొంప కొల్లేరు చేసే విధంగా ఉన్నాయి అని చెప్పి కింద స్థాయి కార్యకర్తలు కానీ వాళ్ళందరూ కూడా ఫాలోవర్స్ కానీ అంటున్నటువంటి పరిస్థితి. నిజంగా రాబిన్ శర్మ నిర్ణయాలు నిజంగా కొంప కొల్లేరు చేసే విధంగానే ఉన్నాయంటారా? అంటే యాక్చువల్గా టీడీపీ లాంటి సాంప్రదాయ రాజకీయ పార్టీలకి స్ట్రాటజిస్టులు అవసరం ఉండదండి. అవును. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఆయనే ఒక వ్యూహకర్త. అందులో ఉన్న నాయకులు కూడా చాలా సీనియర్స్ ఉన్నారు, బాగా ఎక్స్పీరియన్స్, అనేకసార్లు అధికారం అనుభవించారు, ప్రతిపక్షంలో ఉన్నారు. వాళ్ళంతా సుదీర్ఘకాలం పాటు రాజకీయాల్లో ఉన్నారు, దశాబ్దాల తరబడి తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. వాళ్ళంతా వాళ్ళకి సహజంగా ప్రజల్లోకి వెళ్ళినప్పుడు ప్రజల నుంచి వచ్చి ఇదేదే ఉందో అది. అయితే ఇక్కడ మీకు ఇక్కడ ఒక విషయం చెప్పుకోవాలి. ఈ వ్యూహకర్తలు అనేటువంటి సిస్టమ్ ఎలా వచ్చిందంటే, పోకిరి సినిమా చూసారు మీరు? అందులో 2 ముఠాలు ఉంటాయి. ఒక ముఠా దగ్గరికి ఇంకో ముఠా మీటింగ్కి వచ్చినప్పుడు వాళ్ళు కూడా ఒక అమ్మాయి వస్తుంది, ఫ్యాంట్ కట్టేసుకుని వస్తుంది. అందులో రెండో ముఠా వాడు అంటాడు, ఇలాంటి దాన్ని మనం పెట్టుకోవాలన్నయ్య అంటాడు. అంటారు లేదా? అవును. అంటే వాళ్ళు పెట్టుకున్నారు కాబట్టి మనం పెట్టుకోవాలి, అంతే కదా, కైండ్ ఆఫ్ ఐటమ్ లాగా. అలాగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నాడంటే ఆయన పార్టీ చిన్న పార్టీ అంటే ఆయన చిన్న వయసు, 10 ఏళ్ళు అయింది పార్టీ పెట్టి, లేదా 11-12 ఏళ్ళు. ఆ పార్టీ పెట్టిన తర్వాత ఆయనకి కొంచెం కన్ఫ్యూజ్ ఉండొచ్చు. అంతకుముందు పదవులు చేయలేదు, రాజకీయాలు ఒకసారి ఏదో ఎంపీ చేసాడు, కానీ పెద్ద ఈ క్లచ్ ఆపరేషన్ డబ్బులు లాగేయడం తప్ప మిగతా పనులు ఆయన తెలియదు. ఇప్పుడు వాళ్ళ ఊళ్ళో ఆయన గోల్డ్ స్పూన్తో పుట్టాడు, ఫుల్ అధికారం, వాళ్ళ చేతిలో అధికారం ఉన్నా లేకపోయినా వాళ్ళ నాన్నగారు వాళ్ళ తాతయ్య గారు వాళ్ళంతా ఒక పెద్ద సామ్రాజ్యం, వాళ్ళకు ఆ కోటలో వాళ్ళ ఇష్టం సాగింది. కాబట్టి కొత్తగా ప్రజల దగ్గర వాళ్ళ ట్రెండ్ ఎలా ఉంది, వాళ్ళ మూడ్ ఎలా ఉంది తెలుసుకుని రకరకాల వ్యూహాలు వేయడానికి ఆయన సరిపోదు. ఆయన అనుభవం అంత తెలివితేటలు కూడా ఉండవు. అంటే డబ్బులు సంపాదన వేరు, రాజకీయం వేరు. అసలు డబ్బులు సంపాదన మీద దృష్టి ఉన్నవాడికి వేరే విషయాలు కొన్ని తెలియకపోవచ్చు. చాలా పెద్ద బిజినెస్ మ్యాన్ ఉంటాడు, పట్టిందల్లా బంగారం అయిపోతుంది, విపరీతం కోట్లు సంపాదించేస్తూ ఉంటాడు, వాడికి చొక్కాలా కట్టుకోవాలి తెలదు. కాబట్టి అందులో ఉన్న ఆయన ఎవరిని నమ్మడం. అందులో సీనియర్ నాయకులు ఉంటారు, వాళ్ళు చెప్తే వినడం. నాయకులు కూడా ఎవడ స్వార్థం వాళ్ళు చెప్తూ ఉంటారు. కాబట్టి ఆ ఇన్సెక్యూరిటీ ఎవరిని నమ్మని మనస్తత్వం ఉన్న వాళ్ళకి స్ట్రాటజిస్టులు అవసరం. అలాగే లేనిది ఉన్నట్టు చూపించడానికి. అలాగే బీజేపీ కూడా వాళ్ళ భావజాలాన్ని మాయ చేసి, యాక్చువల్గా ఉన్న భావజాలం దేశాని కోసం, ధర్మం కోసం, నిజంగా దేశం కోసం, ధర్మం కోసమే వాళ్ళ బేస్. దానికోసం వాళ్ళు దేనైనా మార్చేస్తారు. గాంధీ గారు గాడ్సే గొప్పవాడు అంటారు, ఇలాంటివన్నీ అంటారు. దాన్ని ప్రచారంలో పెట్టేవాడు కావాలి. దాన్ని వాళ్ళకి అవతల పార్టీని బదనాం చేస్తా వీళ్ళ ఎత్తి వాళ్ళు వీళ్ళ నోడితే వీళ్ళు అనకుండా వేరే వాళ్ళు సెట్ చేసుకుంటారు. రామ్దేవ్ బాబా, ఆయన ఎవరు ఇంకొక ఆయన పుట్టుకోండి కూడా అవినీతికి వ్యతిరేకంగా అన్నా హజారే, కేజ్రీవాల్, కిరణ్ బేడి, ఇలాంటి వాళ్ళ రంగాల్లో మంచి పేరు తెచ్చుకున్న వాళ్ళు ఉంటారు. వాళ్ళందరితోటి ఆడు చెడ్డోడు అంటారు. అంటే ఆడు చెడ్డోడు అంటే వీళ్ళు మంచివాడు అన్నట్టుగా చూపించుకుని రామ్లీలా మైదానాల్లో గట్ట పెద్ద మీటింగ్లు పెట్టేసి రామ్దేవ్ బాబా ఒంటికాలతోటి కాలు మడతేసుకుని బొంగరంలా తిరిగేసి కూడా ఇవన్నీ చూసేటోడికి ఏట్రా బాబు ఏదో చెప్తున్నారు వీళ్ళని ఆసక్తి ఉంటుంది కదా, అదో రకమైన క్యూరియాసిటీ. అంతకుముందు ఆల్రెడీ 2 సార్లు అధికారంలో ఉన్న వాళ్ళ మీద ఎంతో కొంత వ్యతిరేకత ఉంటుంది. మన్మోహన్ సింగ్ గారు చేసిన మేళ్ళన్నీ మర్చిపోతారు ఇలాంటి ప్రదర్శనల వల్ల. దాని ప్రజలు తిరునాళ్లలో మోళీ కడుతూ ఉంటారు కదా, ఆ మోళీ చూస్తుండగానే పిల్లలు తప్పిపోతారు. అంటే పిల్లలు తప్పిపోతున్నారు అన్నటువంటి విషయం కూడా మర్చిపోయి మనం ఆ అమ్మాయి మర్చిపోతాం అందులో ఆ తాత్కాలికంగా. ఈ ప్రజలు కూడా అంతే, వాళ్ళ భవిష్యత్తుని మర్చిపోతారు వీళ్ళ మోళీ చూసి. అలాంటి వాళ్ళకి స్ట్రాటజిస్టులు అవసరం. ఇలా చేయండి, అలా చేయండి. ప్రజలను ఇప్పుడు ప్రచారకర్తలు ఉంటారు. ఇప్పుడు ఓ సినిమా ఉంది, దాని యాడ్ ఎందుకు కట్ చేస్తాడు? తక్కువ ఒక 2 నిమిషాల్లోనే 2.5 గంటల సినిమాని 2 నిమిషాలు కట్ చేస్తారు కదా. అందులో ఉన్న కంటెంట్ చూపించి కొంచెం అట్రాక్ట్ చేయడానికి కదా. యాడ్ ట్రైలర్ చూసి వెళ్ళిపోయి తలపొడి వచ్చేసి సినిమాలు లేవా? వాళ్ళకి కావాలి, చాలా తెలివితేటలు ఉండాలి వాళ్ళకి. వాళ్ళు స్టడీ చేస్తారు, చదువుకుంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే దేశంలో 4 మూలల పక్క విడదీసేస్తారు. మనిషికి మధ్య గోడ కడతారు, మనిషికి ప్రాంతాల మధ్య చిచ్చు పెడతారు, కులానికి మధ్య గోడలు కట్టి ఇలాగన్నీ చేసేస్తారు వాళ్ళు. ఆ చేసేసి
ఆ హ్యాటర్స్ కమ్యూనిటీని ఒకటి దాన్ని తయారు చేస్తారు. అంటే మీరు ఉన్నారు, మీ మీద కోపం ఉన్న వాళ్ళకి అకారణంగా దేశ ఉన్నది కొంతమందికి, మీ ఇంటి పక్క వాళ్ళకే, ఏంటి బండి తీసుకుని వెళ్ళిపోతున్నాడు, కొత్త బండి కొన్నాడు, ఏంటి వాళ్ళ షూ మంచి తీసుకున్నాడు, ఈ మధ్యన ఏంటి బాగా పౌడర్ గట్రా రాసుకుంటున్నాడు అని మీ మీద ఉత్తుకున్నాను మీ పక్కింటి వాళ్ళకే. అదో రకమైన జలసి. ఆ జలసీకి నిర్వచనం వాళ్ళు మనం ఏం కారణం ఉండదు. అలాగే మీ బంధువర్గంలో కూడా హ్యాపీగా బతికేస్తున్నాడు, హైదరాబాద్ దర్జాగా పిల్లలు బాగా చదివించుకుంటున్నాడు, అదో రకమైన ఉంటుంది. వాళ్ళందరినీ కన్సాలిడేట్ చేస్తారండి. ఆ కన్సాలిడేట్ చేసేది ఒక్కో ప్రాంతానికి ఒక రకంగా తీసుకుంటారు. దేశం మొత్తం మీద మతాన్ని, ఒక మతాన్ని చూపిస్తారు, దానికి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళందరినీ కన్సాలిడేట్ చేస్తారు. కొన్ని రాష్ట్రాల్లో కులాన్ని చూపిస్తారు, ఆ కులం బూచిగా చూపించి మిగతా వాళ్ళని కన్సాలిడేట్ చేస్తారు. మళ్ళీ ఒక ప్రాంతాన్ని చూపిస్తారు, ఆ ప్రాంతం వాళ్ళందరూ ఎలాంటి వాళ్ళు మనం వెనకబడిపోయామని మిగతా ప్రాంతం, ఇలాగా వాళ్ళే అని లెక్కలేస్తారు. దీన్ని ఎవడ యాక్సెప్ట్ చేస్తాడో, ఏమీ తెలియనుడు యాక్సెప్ట్ చేస్తాడు. సపోజ్ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు అనుకో, ఆయనతో పూర్తి అనుబంధం, ఎన్నాళ్ళ నుంచి చిన్నప్పటి నుంచి అనుబంధం ఉన్నవాడిని ఉంటారు. వాళ్ళ కాకుండా ఇంకొకరు సీట్ ఇమ్మని చెప్పాడు అనుకో స్ట్రాటజిస్టు, ఆయన ఏమి ఆలోచించుకుంటే ఇచ్చేస్తాడు, ఆయన మీద ఆధారపడతాడు కాబట్టి. అంతే. ఈయనకేమన్నా ఇతనికి ఎత్తే పని జరుగుద్ది అంటారు. నిజమే, ప్రజలకు కూడా కొత్త కోరుకుంటారు. ఇక్కడ చంద్రబాబు గారు అలాగే ఎమోషన్ ఉంటుంది చంద్రబాబు గారికి. అది హ్యూమన్ బిహేవియర్ ఉంటుంది ఆయన దగ్గర. ఇప్పుడు కొంతమంది సీనియర్ నాయకులు ఉన్నారు ఆయన పక్కన, చాలామంది తెలుసు. వాళ్ళందరూ వీళ్ళు వద్దురా బాబు జిల్లాలు దెబ్బైపోతున్నాయి వీళ్ళ వాళ్ళు అనుకుంటున్నారు. వాళ్ళని మార్చాల్సిన అవసరం ఉంటుంది డెఫినెట్గా. వాళ్ళే వాలంటరీగా తప్పుకోరు, కానీ వాళ్ళు తప్పుకోరు. వాళ్ళు ఎందుకు తప్పుకోరు, వాళ్ళు ఏంటంటే ఈ ప్రాపర్టీ మాది అన్నట్టుగా ఉంటారు వాళ్ళు. కానీ పార్టీని ఇంకో 40 ఏళ్ళు 30 ఏళ్ళు బతికిద్దామని అనుకోరు వాళ్ళు. ఇంకో నాయకుడిని తయారు అవనెవరో తయారు చేయరు, వాళ్ళే ఉండిపోవడం కూడాను వస్తే మనకు అడ్డమొత్తాడు అనుకుంటారు వాళ్ళు. మరి అదే జగన్మోహన్ రెడ్డి గారు అయితే నిర్మోహమాటంగా టక్మని తప్పుకోమంటాడు. సజ్జల రామకృష్ణారెడ్డి గారిని తప్పుకోమన్నాడు నిన్న. బాధ్యతలు సమన్వయకర్త బాధ్యతలను తప్పించాడా చంద్రబాబు గారు, వాళ్ళు తప్పించడం. వీళ్ళకి రాబిన్ శర్మ చెప్పేది ఏమి చేయరండి వీళ్ళు. రాబిన్ శర్మ చెప్తేనే చేస్తాడని ఎవరు అపోహపడట్లేదు. రాబిన్ శర్మ చెప్పింది వింటారు వీళ్ళు. వీళ్ళకి నచ్చితే చేస్తారు, లేకపోతే పని చూసుకోమని చెప్తారు, అలాగే అంటారు అంతే. జస్ట్ ఒక ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి సర్వేలు చేసి ఇంకో ఇతను ఇలాంటి అతను అలాంటి అని చెప్తారు అంతే. రాబిన్ శర్మ గారు చంద్రబాబు గారికి అత్యంత సన్నిహితుడైన ఒక నాయకుడు ఉన్నాడు. ఆ నాయకుడిని తప్పించమంటే తప్పిస్తారు, తప్పించలేరు. ఆ సెంటిమెంట్ ఉంటుంది ఆయనకి, ఆ మొగమాటం ఉంటుంది ఆయనకి. ఎందుకంటే లాంగ్ జర్నీ, 4 decades లాంగ్ జర్నీ చేసిన తర్వాత వాళ్ళు అలాగా విడిచిపెడతాడు. కాబట్టి రాబిన్ శర్మ గారో లేకపోతే ప్రశాంత్ కిషోరో లేకపోతే ఇంకో కొనుగోలు అలాంటి వాళ్ళు ఎవరో వచ్చినా వీళ్ళు వినరు. అయితే వాళ్ళకి ఎలాగా పెట్టుకున్న డబ్బులు సొమ్ము పోయింది, సొమ్ము ఎలాగిస్తున్నారు కదా వాళ్ళకి, వాళ్ళు చెప్పింది కూడా వింటారు. వాళ్ళు సర్వే చేయించుకుంటారు, ఎవరు అలాంటి వాళ్ళు ఏటో అన్నీ చేయించుకుంటారు. వాళ్ళ చేత పని అయితే చేయించుకుంటారు. వాళ్ళు చెప్పినట్టే మాత్రం టీడీపీ నడవదండి. అది ఇన్ఫర్మేషన్ వరకు తీసుకునేటువంటి వరకు మాత్రమే. కానీ పూర్తి నిర్ణయానికి ఏంటంటే రాబిన్ శర్మ లేకపోతే ఇంకో శర్మ ఎవరన్నా ఉన్నా ఇప్పుడు కొంతమందికి నచ్చుతాడు, కొంతమందికి నచ్చడు. పార్టీలో నిత్యంది పార్టీలోనే అది. కాబట్టి వాళ్ళ మీద ఇలాంటివి వస్తాయి బయటికి. దానివల్ల వాళ్ళు క్యాడర్ మీరు ఎవరిని పెట్టినా ఇలాగే మాట్లాడతారు. ఇప్పుడు మీకు నచ్చిన నాకు నచ్చాలని రూలే ఉంటుంది. ఇప్పుడు చంద్రబాబు గారి దగ్గరికి వెళ్ళాలనుకో, మీకు వెంటనే తీసుకెళ్ళి కూర్చోబెట్టి అక్కడున్న అతను నన్ను తీసుకెళ్ళదని బాధ వచ్చింది. వీళ్ళందరూ అడ్డమన్నారు, చంద్రబాబు గారు తెలియదు ఏదో పెద్ద గొప్ప వాళ్ళు అలా ఫీల్ అవుతారు అందరూ. పెడితే ప్రేమ కోరినట్టు, లేకపోతే అది పెడితే పెళ్ళి, లేకపోతే అంటే దినం చేస్తారు. అంటే మామూలుగా దినం 10 రోజుల తర్వాత చేస్తారు, కానీ ఇలాంటి అప్పుడేమో ఆ రోజే చేసేస్తారు. అది కాబట్టి మనం ఈ టీడీపీ పార్టీకి బేసిక్గా స్ట్రాటజిస్టులు అవసరం లేదు. ఒకవేళ స్ట్రాటజిస్ట్ ఉన్నా కానీ అతని మాట విని ఈ పార్టీ పాడైపోతుందేమో, ఈ పార్టీ తప్పుదారిలో నడుస్తుందేమో అనేటువంటి ఆలోచనలు పెట్టుకోకలేదు. వాళ్ళు అనుకున్నదే చేస్తారు, ఎవడ చెప్పినా కానీ. ఇది సెపరేట్, ఇది ఒక ఇది. కేసీఆర్ గారు చూడండి, ప్రశాంత్ కిషోర్ వచ్చాడు, పని చూసుకోమని పంపించాడు లేదా? పంపించాడు. వాళ్ళు వెళ్ళరు, వీళ్ళంతా సంప్రదాయ రాజకీయం, వీళ్ళు దెమ్సెల్వ్స్ స్ట్రాటజిస్టులు, ప్రజానాడులు తెలుసుకోవాలి. వాళ్ళ స్ట్రాటజిస్టులు అంతే, వాళ్ళ స్కెచ్ ప్రకారం వాళ్ళు వెళ్తారు. ఫలించవచ్చు, ఫలించకపోవచ్చు, వాళ్ళు వ్యూహం వాళ్ళు వేసుకుంటారు. నా లెక్క ప్రకారం వాళ్ళు మించిన స్ట్రాటజిస్టులు ఉండరు. కానీ ఒకరి మీద ఒక స్ట్రాటజీ మీద ఆధారపడరు. అప్పుడు ఏమవుద్దంటే తాత్కాలికంగా ఒక స్ట్రాటజిస్ట్ వేసిన స్కెచ్ వర్కౌట్ అవుద్ది. అలాగే మన ప్రశాంత్ కిషోర్ వర్కౌట్ అయింది. ఇప్పుడు ఇంక వినరు. మీరు నిజంగా ఇప్పుడు ఏదైనా సంఘటన కాలు కట్టుకున్నాడు, ఎవరన్నా కాళ్ళు ములుగుచ్చుకుని అది నిజంగా గుచ్చుకున్నా కానీ నమ్మరు. ఇంకా అతను చేసిన ప్రమాదం అది. నిజంగా హాని జరిగినా, ఎవరి మీద హత్యా ప్రయత్నం జరిగినా, దాడి జరిగినా వీళ్ళే చేయించుకున్నారంటారు. అంతవరకు ఆయన ఎలక్షన్ స్టంట్గా చూస్తారు. అది ఆయన దానివల్ల మేలు ఎంత జరిగిందో దానికి 3 రెట్లు కీడు జరుగుద్ది రాజకీయ నాయకులకి. వాళ్ళు ఒకసారి వాడుకుంటాం, వదిలిపెట్టేయాలి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మిస్టేక్ ఏంటంటే మళ్ళీ విడి చేసిన చొక్కా ఉతకకుండా మళ్ళీ వేసుకుంటున్నారు వాళ్ళు. అది
ఓకే. చెమటకం పోతుంది అది. అర్థమైందా? క్లియర్గా అర్థమైందా మీకు? అర్థమైంది. అది